దేశవ్యాప్తంగా కుల గణనతో పాటు జనగణనకు డేట్ ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 2 విడతల్లో సర్వే చేపట్టనున్నట్లు తెలిపింది. తొలి విడత 2026 అక్టోబర్ 1న ప్రారంభమవుతుందని చెప్పింది. రెండో విడత 2027 మార్చి 1 నుంచి చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జనగణనతో పాటే కులగణన చేపట్టనున్నట్లు తెలిపింది. జనాభాతో పాటు క్యాస్ట్ సర్వే 2 దశల్లో జరుగుతుందని చెప్పింది కేంద్రం. తొలి దశ కులగణన 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించుచున్నట్లు తెలిపింది. రెండో విడత 2027 మార్చి 1 నుంచి చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇక మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ ఫేజ్ లో కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేపట్టనుంది. రెండో విడతలో భాగంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1 నుంచి చేపట్టనున్నట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహించనుంది కేంద్రం. జనాభా లెక్కలను సాధారణంగా 10 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. చివరిసారి 2011లో జనాభా లెక్కలు నిర్వహించింది కేంద్రం. 2021 జనాభా లెక్కలకు సంబంధించి ప్రక్రియ 2020లోనే చేపట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సెన్సస్ వాయిదా పడింది. ఆ తర్వాత జనాభా లెక్కలను కేంద్రంలోని మోదీ సర్కార్ దాటివేస్తూ వచ్చింది. విపక్షాలు పదే పదే ప్రశ్నించినా సరైన సమయంలో చేపడతామంటూ చెబుతూ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిపక్షాల డిమాండ్కు తలొగ్గిన మోదీ సర్కార్ జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సర్వేకు సిద్ధమైంది.